అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే. సో ఆయన ఏ విధంగా ఒక మహిళని మోసం చేశాడో, ఆ మహిళని మీడియా ముఖంగా వచ్చి ముఖానికి క్లాత్ కట్టుకొని కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు కూడా చూపించడం జరిగింది. తర్వాత మహిళ బహిరంగంగా వచ్చి ఆ క్లాత్ కూడా తీసేసి అరవ శ్రీధర్ గారి ఒక వీడియోలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడటం జరిగింది. అయితే అప్పుడు జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ అరవ శ్రీధర్ గారిని ఇది పూర్తిగా తేలేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకోకూడదని చెప్పేసి ఆయనకి ఒక జనసేన పార్టీ హెచ్చరిక కూడా చేయడం జరిగింది. అయితే నిన్న రీసెంట్గా ఏదైతే అమరావతిని చట్టబద్ధం చేసేసాం, సంబరాలు చేసుకున్న సందర్భంలో అరవ శ్రీధర్ గారు, అలాగే అరవ శ్రీధర్ గారి ముఖ్య అనుసరుడైనటువంటి వాసంచెట్టి తాతాజీ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్ చేసుకొని రైల్వే కోడూరు నియోజకవర్గ బజార్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ మహిళ ప్రభుత్వ ఉద్యోగిని, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఖచ్చితంగా నీ అవసరం ఉంది, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ మహిళని మొదట్లో బాగా ఇబ్బంది పెట్టి ఒక చోటకి కారులో తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ మహిళకి 5 సార్లు అబార్షన్ కూడా చేసినటువంటి అరవ శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా మహిళ వెళ్తూ ఉంటే చూసి ఆ మహిళని చూసి వెనక్కి తిప్పుకొని కారులు వచ్చి ఆ మహిళ మీద ఈ తాతాజీ అనే వ్యక్తి, అలాగే ఇంకో కొంతమంది వ్యక్తులు ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లాయర్ అనుకుంటా, వాళ్ళ లాయర్ని చితకొట్టడం, నేను చంపేస్తాం ఇక్కడ ఉంటా అని చెప్పేసి బెదిరించి అతన్ని కర్రలతో తౌరు కొట్టడం. అక్కడ ఉన్నటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా వాసంచెట్టి తాతాజీ అనే వ్యక్తి ఆ బజార్లో ఉన్నటువంటి పోలీసులు ఈ ఘటనని చూసి వస్తే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి లాఠీని తీసుకొని ఆ మహిళని కూడా ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టడం, వీపు మీద, భుజం మీద కొట్టాడని చెప్పేసి ఆ మహిళ ప్రెస్కి చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఏంటంటే పట్టపగటల అందరూ చూస్తున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కారులో ఉండి ఈ తాతాజీ అనే వ్యక్తి ఆ మహిళని కొట్టడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఆడబిడ్డ వైపు చూస్తే కళ్ళు పీకేస్తాం, ఆడబిడ్డ వైపు చూసి ఏదైనా కామెంట్ చేస్తే చర్మం లాగేస్తాం, ఏదైనా చేస్తే వాడికి ఇదే చివరి రోజు అని చెప్పేసి ఈ కూటమి నాయకులు అయితే చెప్తా ఉన్నారు అనేక సార్లు. అయితే నిజంగా ఏంటంటే ఆ మహిళని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మోసం చేసి ఆ మహిళ ముందు జాగ్రత్తగా కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే అది చూసి తట్టుకోలేనటువంటి అరవ శ్రీధర్ గారు, ఆయన అనుసరుడైనటువంటి తాతాజీ ఖచ్చితంగా ఈ మహిళ మీద కక్ష తీర్చుకుందాం అనే సందర్భంలో నడి రోడ్డు మీద బజారును కూడా చూడకుండా ఒక మహిళని అరవ శ్రీధర్ అనుచరుడైనటువంటి తాతాజీ, పైగా ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఒక పదవి కూడా ఉంది. అలాంటి ఒక వ్యక్తి మరి ఒక ఒంటరి మహిళని చూసి కొట్టడం అనేది ఎంతవరకు సమస్య అనేది మనం చూడొచ్చు. నిజంగా ఏంటంటే ఒకవేళ అదే రాత్రి ఉండొచ్చు, లేకపోతే ఆ మహిళ దగ్గర ఎవరు కూడా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో నిజంగా మహిళని చంపేసి ఆ డెడ్ బాడీని మాయం చేసినా సరే ఏమైంది అనేది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ మహిళ ఏం కోరుతా ఉందంటే, అరవ శ్రీధర్ నన్ను మోసం చేశాడు, నేను న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను, నన్ను ఈ తాతాజీ అనే వ్యక్తి కొట్టడానికి కారణం ఏంటని చెప్పేసి నేను అక్కడ నువ్వు ఎందుకు కొడతా ఉన్నావు, నీకు కారణం చెప్పని చెప్పేసి నేను గట్టిగా నిలదీయడంతో అతను ఇంకా గట్టిగా కొట్టడం జరిగిందని చెప్పేసి ఆ మహిళ ఎంతో బాధపడుతూ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా ఏంటంటే ఈ ఘటనతో నిజంగా పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి తాతాజీ, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అలాగే కూటమి పార్టీ నాయకులు కూడా ఒక మహిళ నిజంగా నడు రోడ్డు మీద, అలాగే బజార్లో కొట్టడం అనేది నిజంగా ఎంతవరకు సమస్య అనేది కూటమి పార్టీలని అడుగుతా ఉన్నాం.
ఎందుకంటే ఆ మహిళ న్యాయ పోరాటం చేస్తూ ఉంది. ఎమ్మెల్యే మోసం చేయలేదు అని అంటే వీళ్ళు కూడా న్యాయ పోరాటం చేయాలి. కానీ నిజంగా ఏంటంటే ఆ మహిళని చూడగానే అంత కోపం. అంటే నిజంగా ఒకవేళ ఏదైనా జరుగుంటే అది ఒకవేళ రాత్రి అయి ఉండి అమ్మాయిని ఏదైనా తీసుకెళ్ళి ఏదైనా చేస్తే మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ఆ మహిళ గురించి పోస్టులు అనుకూలంగా వస్తూ ఉన్నాయి.